నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీల వర్గీకరణకు సంబంధించినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా ఈరోజు దేశమంతా కూడా కొనియాడుతోంది. ఈ క్రెడిట్ అంతా కూడా కేవలం మందకృష్ణ మాదిగకే దక్కుతుంది అనేది మనందరి కూడా అభిప్రాయం. ఎందుకు అంటే 30 సంవత్సరాలుగా అంటే 1994 నుంచి నేటి వరకు కూడా అలుపెరగని పోరాటం చేసింది కేవలం మందకృష్ణ మాదిగ మాత్రమే. ఈరోజు ఉద్యమాల్లో అనేకమైనటువంటి వ్యూహాలు ప్రతివ్యూహాలు ఈరోజు రచించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడి పైన ఉంటుంది అనేది మనందరికీ కూడా తెలుసు. ఒకానొక సమయంలో ఆ ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి అవమానాలు చీత్కారాలు అదేవిధంగా ఎన్నో ఆరోపణలు అవినీతి అక్రమాలు అనేటువంటి కోణాలను కూడా బయటపడతాయి. అవన్నీ అధిగమించి ముందుకు సాగినప్పుడే ఆ నాయకుడు ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక దశకు చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దానికి నిలువెత్తు స్వరూపమే మందకృష్ణ మాదిగ. నేను ఎందుకు చెప్తున్నానంటే మందకృష్ణ మాదిగ ఎన్నో రోజులు ఆయన చేసినటువంటి పోరాటం ఈరోజు కేవలం ఆయన మావోయిస్టు ఉద్యమాల నుంచి బయటికి వచ్చి ఇది కాదు మనం చేసేటువంటి ఉద్యమం మావోయిస్ట్ ఉద్యమాలతోటి సమానత్వం సాధ్యం కాదు, ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వర్గ పోరాటాలు ఏవైతే ఉన్నాయో తమ జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు కొట్లాడి అతిపెద్ద ఉద్యమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశాన్ని కూడా కదిలించినటువంటి ఒకే ఒక్క నాయకుడిగా మందకృష్ణ మాదిగకు ఒక పేరుంటుంది. సరే, కొంతమంది తన కులం పేరు తిట్టొచ్చుగాక, కొంతమంది తన కులాన్ని చిన్న చూపు చూడొచ్చుగాక, కొంతమంది ఆయన యొక్క వ్యవహార శైలిని విమర్శించొచ్చుగాక, కానీ అల్టిమేట్గా విజయం ఆయన వైపే ఉన్నది, ధర్మం ఆయన వైపు నిలబడ్డది అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంతమందితో స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఒక్కసారి మనం లోతుల్లోకి వెళ్తే కనుక నేను కొంత ఇన్ఫర్మేషన్ సేకరించేటువంటి ప్రయత్నం చేసిన. ఆయనే 1994లో ఉద్యమాన్ని ప్రారంభిస్తే 2023 నవంబర్ 11 నాడు స్వయాన ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ హైదరాబాద్ నడిబొడ్డున ఆ రోజు వచ్చి మాదిగ కులానికి మాదిగ ఉపకులాలకు నేను అండగా ఉంటా, ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుస్తా అని చెప్పేసి స్వయాన ప్రధానమంత్రి మోడీని ఒక జాతి మీటింగ్కు తీసుకొచ్చేసి ప్రధాని మోడీ తోటి కూడా మాట్లాడించినటువంటి ఘనత కేవలం ఈ దేశంలో ఒకే ఒక్కడికి సాధ్యమైంది. అదే మందకృష్ణ మాదిగ అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానో ఒకసారి మీకు క్లియర్గా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా, ఆయన చేసినటువంటి పోరాటంలో కొన్ని మచ్చుకు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా. చాలా ఉద్యమాలు చేసిండు, కానీ దానిలో కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. అయితే మొట్టమొదటగా ఈ మాదిగ ఎస్సీ రిజర్వేషన్లలో ఒక 2 కులాలు మాత్రమే ఈ రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నాయి. మాదిగలు కానీ మాదిగ ఉపకులాలు కానీ ఈ తీవ్రంగా వెనకబడడం వల్ల ఆ రిజర్వేషన్లు పొందలేకపోతున్నాయి. కేవలం ఎస్సీలలో కొంచెం ముందుగా అంటే అడ్వాన్స్గా ఉన్నటువంటి కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి. అది కూడా 1-2 కులాలు మాత్రమే అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణతోటి అంబేద్కర్ ఏమన్నాడు అంటే ఎప్పుడైతే ఈ రిజర్వేషన్లు అనేవి అన్ని వర్గాలకు ఆ రిజర్వేషన్ల ఫలాలు ఎందుకు పెట్టామో చివరి వరకు ఉన్నటువంటి ఎవరు కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ రిజర్వేషన్ ఫలాలు పొందితే ఆ రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం నెరవేర్చినట్టే అనేటువంటి ఉద్దేశం ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పిన దాంట్లో మాత్రమే ఈ రిజర్వేషన్లు మన ముందుకు రావడం జరిగింది. కానీ అలాంటి అంబేద్కర్ యొక్క విధానానికి వ్యతిరేకంగా ఈరోజు కొన్ని కులాలు, అది కూడా ఏళ్లలో లెక్కబెట్టేటువంటి కులాలు మాత్రమే ఫలాలు పొందుతూ, అది కూడా ఎస్సీల పేరిట అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ పేరిట కొన్ని కులాలు మాత్రమే లాభం పొందుతూ మిగతా ఏవైతే ఈ అంబేద్కర్ అంటే స్వాతంత్ర కాలం నుంచి అంటే స్వాతంత్రం ముందు నుంచి కూడా ఏవైతే ఆయన జీవితం మొత్తం కూడా ఆయా వర్గాలకు కోసం ఆయన పాటుపడిండో, తన జీవితాన్ని అర్పించిండో, ఆ యొక్క ఉద్దేశాలు పోవడం లేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణతోటి ఈ ఎస్సీలో ఉన్నటువంటి ఏవైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ABCD వర్గీకరణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా రిజర్వేషన్ ఫలాలు అట్టడుగున ఉన్నటువంటి చాలా వెనుకబడినటువంటి వర్గాలకు కూడా ఈరోజు
రిజర్వేషన్ ఫలాలు పొందొచ్చు అనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా మనకు కనబడతా ఉంది. ఆనాడు ఏది మావోయిస్టు ఉద్యమాల్లో మందకృష్ణ మాదిగ ఉన్నాడు అనేటువంటి సమాచారం మనకైతే వస్తూ ఉంది. ఆనాడు మావోయిస్టు ఉద్యమాల నుంచి వర్గ పోరాటాల వైపు అంటే ఈ జాతి పోరాటాల వైపు రావడం వెనుక మందకృష్ణ మాదిగ చాలా పెద్ద తను ఎన్నో రకాల మానసిక వేదన అనుభవించిండు అనేది నాకైతే అర్థమైంది. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమాల్లో కూడా తను కులం పేరిట అవమానాలు పొందిండు అనేది మనకున్నటువంటి కొంత సమాచారం. అయితే మావోయిస్టు ఉద్యమాలతోటి ఈ దేశంలో ఈ సమాజంలో సమానత్వం రాదు, కేవలం ఇక్కడ మన జాతికి జరుగుతున్నటువంటి అవమానాలు కానీ లేకపోతే అన్యాయం కానీ దానిపైన గొంతెత్తాలనేటువంటి నిర్ణయం తీసుకొని మందకృష్ణ మాదిగ 1984 జూలై 7న ఏది ప్రకాశం జిల్లా ఈదుమూడి అనేటువంటి గ్రామంలో కేవలం ఆయన 20 మందితో మాత్రమే ప్రారంభించిండు ఈ యొక్క సంస్థను. ఏది ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేటువంటి ఆర్గనైజేషన్ను ఆయన ప్రారంభించడం జరిగింది. సో ఆ తర్వాత ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరండి. అంటే నేను కొంతమంది అనుకోవచ్చు, అరే ఏంది శ్రీనివాస్ స్వరం మార్చిడు అనుకోవచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడుకుంటే 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు మనం చూసినట్లయితే అంటే 2 తెలుగు రాష్ట్రాలు మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే లక్షలాది మందిని కదిలించేటువంటి వ్యక్తులు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ఉన్నారు. ఒకరు మందకృష్ణ మాదిగ అనే మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి కేసీఆర్ అని చెప్పవచ్చు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో భాగంగా లక్షలాది మందిని కదిలించినటువంటి వ్యక్తిగా కేసీఆర్ మనం చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర సహకార సాధనలో మందకృష్ణ మాదిగ కూడా తన వంతు పాత్ర ఏ విధంగా పోషించడం మనందరికీ కూడా తెలుసు. అయితే అది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయం. అది ఇద్దరు వ్యక్తులు, మందకృష్ణ మాదిగ అండ్ కేసీఆర్. ఆ తర్వాత మందకృష్ణ మాదిగ వేల బహిరంగ సభలు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు లేదంటే పక్కన పొరుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైతే ఎస్సీలు అనేకంగా ఈ రిజర్వేషన్ల వల్ల ఇంకా అంటే వెనుకబాటుతనం గురవుతున్నటువంటి రిజర్వేషన్ల ఫలాలు పొందలేకపోతున్నటువంటి ఆయా వర్గాలు ఏవైతున్నాయో వాటన్నింటిని ఏకం చేయడానికి 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా కలియజరిగి ఆయన వేల బహిరంగ సభలు పెట్టి ఈరోజు ఆయన ఈ యొక్క తన ఉద్యమానికి మద్దతుగా అనేక మందిని కదిలించాడు అనేది అందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. చాలామంది అనుకోవచ్చు మందకృష్ణ మాదిగ ఆయన అనేకమైనటువంటి వర్గ పోరాటాలు చేసినప్పటికీ చాలా అంటే కొన్ని విషయాలను నిక్కచ్చిగా చెప్పేది ఎందుకు అంటే కొన్ని విషయాలను కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పేటువంటి తీరేదైతుందో నిజంగా చాలా అద్భుతమైనటువంటి చెప్పవచ్చు. కొంతమందికి బాధ కలగవచ్చు, అంటే ఒక వర్గాన్ని తన జాతిని కాపాడుకోవడానికి తన జాతి ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అవసరమైతే ఎవరైతే తన జాతి పట్ల తన జాతికి జరుగుతున్న అన్యాయం పట్ల ఎవరైతే కుట్రలు చేస్తున్నారో, ఏ వర్గాలైతే ఏ జాతి అయితే కుట్రలు చేస్తున్నాయో వాళ్ళ పట్ల ఆయన నిక్కచ్చిగా విమర్శలు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన 1,00,000 మందిని ఒక బహిరంగ సభలో గ్యాదర్ చేయాలంటే ₹1 కూడా ఆయన ఎక్కడ అంటే ₹1 కూడా పెద్ద ఎత్తున ఆయన ఖర్చు పెట్టే సందర్భాలు లేవు. కేవలం ఇక్కడ బహిరంగ సభ జరుగుతుంది, ఎక్కడ ఎల్బీ నగర్లో బహిరంగ సభ జరుగుతుందంటే ఆ బహిరంగ సభ ఏర్పాట్లకు అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు రూపాయి పోగేసుకొని వాళ్ళను వీళ్ళని అడిగి పోగేసుకొని ఆ సభ నిర్వహణ కార్యక్రమాలు చేపట్టేది. ఎవరైతే గ్రామాల నుంచి వస్తున్నారో ఆ ఎంఆర్పిఎస్ యువకులు కానీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ ఎవరైతే వస్తున్నారో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది హెల్ప్ చేయడం ద్వారా లేకపోతే కొంతమందిని అడగడం ద్వారా కావచ్చు, లేకపోతే వాళ్ళే రూపాయి పోగేసుకోవడం ద్వారా కావచ్చు, వందలాది మందిగా తరలినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎక్కడ కూడా తన ఉద్యమానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఎప్పుడు కూడా తన రిజర్వేషన్ పోరాటం ఏదైతే జరుగుతుందో దా విషయంలో ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదనేది స్పష్టంగా మనం గమనించాలి. 2016 సమయంలో 2016 సంవత్సరంలో వెంకయ్య నాయుడు కాళ్ళు పట్టుకున్న సందర్భంలో కూడా చాలామంది ఆయన పైన విమర్శలు చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే తన జాతి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంట్ కాబట్టి ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన తొక్కని గడపలేదు, మొక్కని కాళ్ళు లేవని చెప్పేసి చెప్పవచ్చు. అదేమి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరి కాళ్ళ కింద పడలేదు. ఆయన కేవలం తన జాతి ప్రయోజనాల కోసం
ఈ వెంకయ్య నాయుడు ద్వారా సాధ్యమనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి మందకృష్ణ మాదిగ ఆయన కాళ్ళు కూడా పట్టుకున్న సందర్భాలు దాన్ని ఎవరు కూడా చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఆనాడు చాలామంది విమర్శలు చేశారు, కానీ ఆయన ఒకటే కమిట్మెంట్ తోటి ఉన్నాడు కాబట్టి ఆ కమిట్మెంట్ నెరవేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంలో అదొకటి కూడా అని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత అంటే మందకృష్ణ మాదిగ ఈ ఎంఆర్పిఎస్ పోరాటంలో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏదైతే ఉందో దానిలో చాలా క్లియర్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు చాలా కీలకంగా సపోర్ట్ చేశారని చెప్పొచ్చు. ఒకరు వెంకయ్య నాయుడు అయితే అంటే ఈ కాలం ఈ మధ్యకాలం గతంలో చంద్రబాబు నాయుడు చేసిండు సపోర్టు, ఆ తర్వాత వైఎస్ఆర్ చేసిండు, ఆ తర్వాత కేసీఆర్ ఏదో తూతు మంత్రంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండు కావచ్చు కాక, కానీ ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పొచ్చు. ఒకరు వెంకయ్య నాయుడు బీజేపీకి ఒప్పించి ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో బిల్ పాస్ చేయించాలని చెప్పేసి ఆయన చేసినటువంటి కృషిలో భాగంగా వెంకయ్య నాయుడు పేరు చెప్పొచ్చు. తర్వాత కిషన్ రెడ్డి దాన్ని కొనసాగించి ఈరోజు సుప్రీంకోర్టులో ఆ యొక్క జడ్జిమెంట్ రావడం, అదేవిధంగా ప్రధాని మోడీని ఎల్బీనగర్ స్టేడియాన్ని తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున బహిరంగ సభలో కనీసం తన జాతికి జరుగుతున్న అన్యాయం పైన ఖచ్చితంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పడం విషయంలో కావచ్చు, మొత్తానికైతే వీళ్ళిద్దరి పాత్ర ప్రముఖంగా ఉంది అనేది మనందరం కూడా గ్రహించాలి. సో అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఒకసారి చూడండి, ఆయన మెయిన్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తా, కీలకమైనటువంటి ఘటనలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఇవి చాలా కీలకమైనటువంటి ఘట్టాలుగా మనం చెప్పొచ్చు. 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మందితో ఎంఆర్పిఎస్ అనేది ప్రారంభమైతే ఆ తర్వాత ఆనాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ వర్గీకరణ జరగాల్సిందే, ఇక్కడ మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు పొందట్లేదు, ఖచ్చితంగా ఏబిసిడి అనేది డివైడ్ చేయాల్సిందే అని చెప్పేసి ఆయన ఒక సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ కూడా చాలా ప్రధానంగా ఈ యొక్క ఎంఆర్పిఎస్ మూమెంట్ కావచ్చు, ఎంఆర్పిఎస్ ఏదైతే లేవనెత్తున్న అంశాల పట్ల సుదీర్ఘమైనటువంటి వర్కౌట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఎంఆర్పిఎస్ చేస్తున్నటువంటి పోరాటంలో నిజాయితీ ఉంది, నిజం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి ఆనాడే 1994 నుంచి 2000కు ముందే ఈ జస్టిస్ రామచంద్ర కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆనాడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఆర్డినెన్స్ ద్వారా ఏబిసిడి వర్గీకరణ ఇంప్లిమెంట్ అయింది. సో ఆ క్రమంలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఇది ఇంప్లిమెంట్ దశలో ఉండే. ఆ తర్వాత కొంతమంది దళితుల్లో డివిజన్ ఏర్పడుతుంది, అదేవిధంగా ఈ ఎస్సీలలో డివిజన్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పేసి కొంతమంది మాల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ రాష్ట్రపతి ఆర్డినెన్స్ చెల్లదు, ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదం ఉంటే తప్ప ఖచ్చితంగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ చెల్లదు అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత 2004 సంవత్సరంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ సంబంధించిన దాంట్లో ఆయన కూడా అర్థం చేసుకొని స్పందించి ఇమీడియట్గా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా ఏర్పాటు చేసి ఆ ఉషా మెహ్రా కమిషన్ కూడా ఊరూరా తిరిగి ఏదైతే ఈ వర్గీకరణ లేకపోవడం కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్స్ అన్నీ కూడా అన్ని వర్గాలకు చెందుతున్నాయా, అన్ని వర్గాలు ఈ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయా అనేటువంటి ఒక రిపోర్ట్ను గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకొని ఆ తర్వాత ఉషా మెహ్రా కమిషన్ కూడా ఏబిసిడి వర్గీకరణకు ఖచ్చితంగా సపోర్ట్ చేసింది. ఆ రిపోర్ట్ కూడా ఇచ్చినటువంటి తర్వాత అంటే 2000 నుంచి 2004 వరకు ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినాయి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా. కానీ 2004 నుంచి ఇప్పటి వరకు కూడా అంటే 2024 వరకు దాదాపు 20 సంవత్సరాల పోరాటం ఏదైతుందో అనేక రకాలైన ఒడిదుడుకులు మందకృష్ణ మాదిగ గారు ఎదుర్కొన్నారు, అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నారు, అనేక రకాలైనటువంటి ఒత్తిడులు కావచ్చు, అవమానాలు కావచ్చు, చీత్కారాలు కావచ్చు ఎదుర్కొన్నటువంటి సందర్భం మందకృష్ణ మాదిగకు ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు అటు యూపీఏ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన అనుకున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితే కనబడ్డది. ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతోటి వెనకడు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కొంత తర్వాత 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది, ఎస్సీ వర్గీకరణకు ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి కూడా ఆనాడు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఉభయ రాష్ట్రాలు కూడా అంటే ఇటు తెలంగాణ కానీ ఇటు ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందని చెప్పేసి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్పడం జరిగింది. అయితే
ఆ తర్వాత 2016లో వెంకయ్య నాయుడు ఎంటర్ అయిన తర్వాతనే దీనికి కొంత మూమెంట్ ముందుకు కలిగిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు దాన్ని కొనసాగించారు. రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ప్రధాని మోడీ చేత ఎల్బీ స్టేడియంలో ఆయన చెప్పించినటువంటి ఆయన ప్రసంగం ఏదైతుందో నిజంగా యావత్ మాదిగ ఉపకులాల జాతి అంతా కూడా ప్రధాని మోడీని నమ్మింది అనేది మనందరికీ చెప్పు. సరే, ఎలక్షన్ ప్రక్రియలో ఓట్లు వేయచ్చు, ఓట్లు వేయకపోవచ్చు కాక, కానీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ప్రధాని మోడీ చేసినటువంటి ఒక ప్రసంగం, అది కూడా మందకృష్ణ మాదిగ చేసినటువంటి పోరాటాన్ని గుర్తు చేస్తూ ఆయన చేసినటువంటి ప్రసంగం చారిత్రాత్మకమైనదని చెప్పేసి మనం చెప్పొచ్చు. అయితే దీనిలో మందకృష్ణ మాదిగ నిన్న వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతుందో చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇప్పటికైనా కానీ ఇమ్మీడియట్గా ఏవైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆయా రాష్ట్రాలు వాళ్ళ ఆధారంగా మీరు ఏబిసిడి వర్గీకరణ చేసుకోవాల్సిందే, ఆ రాష్ట్రాలకు అధికారాలు కల్పిస్తూ ఏదైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను. సో ఆ దశలోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇమ్మీడియట్గా ఏదైతే రిజర్వేషన్ల ఈ ఏబిసిడి వర్గీకరణ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కూడా కోరుతాను. ఎందుకంటే ఒకవేళ చేయకపోతే చాలా రకాల ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అనేది మనకైతే అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు నిన్న చాలా సంబరాలు చేస్తూ ఉన్నారు, పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజీ టీవీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రం కూడా ఇమ్మీడియట్గా ఈ ప్రాసెస్ని మూవ్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. సో దీనిలో చాలా వరకు మనం అంటే మాల ఏవైతే ఈ ఎస్సీ సంబంధించినటువంటి వర్గాలు దాదాపు 15 to 18% జనాభా మన రాష్ట్రంలో ఉంటుంది. సరే, దేశవ్యాప్తంగా కూడా మేబీ 12 to 15% మధ్యలో ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనిలో మెజారిటీ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్మరు వాస్తవంగా. అయితే ఈ క్రమంలో ఈ ప్రధాని మోడీ కృషి కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత జరిగిపోయేటువంటి పరిణామాలు కావచ్చు, కొంత బీజేపీ కలిసి వస్తాయా అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేబీ బీజేపీ ఎవరైనా కానీ అంటే ఈ రాజకీయ ప్రక్రియలో భాగంగా ఒక పథకం ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే ఒక పాలసీ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు కానీ దాన్ని వాళ్ళు బేరీ చేసుకుంటారు. ఆ పథకం వల్ల మా ప్రభుత్వానికి వచ్చేటువంటి మంచి పేరు ఏంటి, మా ప్రభుత్వంకి వచ్చేటువంటి ఓట్లు ఏంటి అనేటువంటి ఆలోచించడంలో ప్రతి పార్టీ కూడా ఆలోచిస్తుంది. అది కాంగ్రెస్ అతీతం కాదు, బీజేపీ అతీతం కాదు, ఎవరు కూడా అతీతం కాదు. కాకపోతే ఈ వర్గీకరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కొట్టుకుంటుందా, లేదంటే బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశమా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి కులాలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వైపు లేరు అనేది చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. సో మేబీ ఈ ప్రక్రియ ద్వారా ఈ యొక్క జడ్జిమెంట్ తర్వాత జరిగే పరిణామాలు కొంత భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశం కూడా ఉండొచ్చు, దాన్ని కరెక్ట్గా నాయకత్వం వాడుకుంటే అవకాశం ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. సో చూద్దాం, మరి ఇది బీఆర్ఎస్కి కూడా అడ్వాంటేజ్ అవుతుందా, లేదంటే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుందా, లేదా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అందుకే నేను చెప్పిన, అందుకే ఇక్కడ క్లియర్గా ఈ తరం అంబేద్కర్ మందకృష్ణ అంటే ఒక జాతి తను అంటే ఒక వెనుక వేయబడ్డటువంటి వివక్షకు, అవమానాలకు, చీత్కారాలకు గురైనటువంటి జాతి గత 75 ఏళ్ళ నుంచి కూడా అదే కొనసాగుతూ వస్తున్నది. మధ్యలో అంబేద్కర్ గారు ఈ జాతి అభ్యున్నతి కోసం ఆయన జీవితాన్ని త్యజించి ఈరోజు ఎవరూ చేయనటువంటి రీసెర్చ్ను అన్నిటి కూడా చేసి భారత రాజ్యాంగాన్ని రచించి తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు కూడా రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ అని చెప్పొచ్చు. కానీ ఆ రిజర్వేషన్ ఫలాలు ఇంకా సరిగా చేయాల్సిన అవసరం ఉంది అనేది మందకృష్ణ మాదిగ గారి అభిప్రాయం. సో అంబేద్కర్ చేసినటువంటి పోరాటం, ఆయన తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు కావచ్చు, ఆయన రచించినటువంటి రాజ్యాంగం కావచ్చు, ఇవన్నీ కూడా తర్వాత తరంలో ఆయన చనిపోయిన తర్వాత తరంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భంలో మందకృష్ణ మాదిగ తీసుకొచ్చినటువంటి ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈరోజు అంబేద్కర్ చేసేటువంటి పోరాటానికి కొనసాగింపుగా మనం చెప్పొచ్చు. సో అందుకే నేను చాలా జాగ్రత్తగా ఈ టైటిల్ పెట్టిన, ఈ తరం అంబేద్కర్ మందకృష్ణ అని చెప్పేసి కూడా నేను పెట్టడం జరిగింది. సో అందుకే నేనైతే ఆయనకు సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఆయన చేసినటువంటి పోరాటం మామూలు పోరాటం కాదు. ఆయన కేవలం మాదిగ ఉపకులాలకు చెందినటువంటి వ్యక్తిగా మనం చూడొద్దు. ఆయన ఈ రాష్ట్రంలో అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి వివక్షలు, అనేకమైనటువంటి అంటే
వికలాంగులకు వైపు పోరాడిండు, వికలాంగుల కోసం పోరాడిండు. అదేవిధంగా గుండె బాధతో సమస్యతో బాధపడుతున్నటువంటి చిన్నపిల్లల ఆపరేషన్ల కోసం కూడా ఆయన పోరాడినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన యొక్క పాత్ర చాలా కీలకం. సో ఆయన లేకుంటే తెలంగాణ ఉద్యమం కూడా లేదు అనేది ఆయన యొక్క అభిప్రాయం. తెలంగాణ వస్తే ఇక్కడ ఉన్నటువంటి మాది ఉప్పు కులాల బతుకులు మారుతాయి, ఇక్కడ ఉన్నటువంటి అణగారి వర్గాలకు రాజ్యాధికారం కలుగుతుంది అనేటువంటి దశలో ఆయన చాలా సీరియస్గా తెలంగాణ ఉద్యమం వైపు నడిచిండు. ఎక్కడైతే పొరపాట్లు జరిగినాయో ఖచ్చితంగా విమర్శించిండు అనేది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అభిప్రాయపడ్డది ఏంటంటే ఈ తరం అంబేద్కర్ మందకృష్ణ మాదిగ అని నేనైతే ఘంటాపథంగా చెప్పగలను. సరే, కొంతమంది విమర్శలు చేయొచ్చు, నువ్వు అంబేద్కర్తో పోలుస్తావా అంటే బరాబర్ నేను అట్లే పోలుస్తా. కొంతమంది విమర్శించినా కానీ నేనైతే ఖచ్చితంగా ఆయన ఒక అంబేద్కర్ తోటే పోలుస్తా అని చెప్పేసి కూడా నేనైతే భావిస్తా ఉన్నాను. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఖచ్చితంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ యొక్క జాతికి అండగా నిలబడి వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు వచ్చే వరకు కూడా మీరందరూ కూడా అతి తొందరలో నిర్ణయం తీసుకోవాలి, తొందరలోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా నేను కోరుతా ఉన్నాను. సో ఈ సందర్భంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ